ఓం శ్రీ గణపతాయ నమః. మనం గాజువాక్ సమీపంలోని చెక్ పోస్ట్ ప్రాంతంలోనూ ఇక్కడ మనం చూస్తున్నాం. గణనాథుడు ఈశ్వరుడి రూపంలో అక్కడ ఉన్నాడు. అంటే ఆయన ఒక తపస్సు చేస్తున్నటువంటి తపోముద్రలో ఉన్నటువంటి ఒక యోగిలా కనిపిస్తున్నారు. ఒక యోగి నిజంగా ఒక ధ్యానంలో నిమగ్నమైతే ఎలా ఉంటుందో అటువంటి అదే దృశ్యం ఇక్కడ ఆవిష్కృతమైంది. దీనికి సంబంధించిన నిర్వాహకులతో ఒకసారి వాటితో మాట్లాడదాం. మీ పేరు సార్? నా పేరు లోపిన్ రమణ్ గారు అండి. లోపిన్ రమణ్ గారు. మేము ఇక్కడ మా యూత్ కుర్రవాళ్ళందరూ ప్రతి సంవత్సరం ఒక్కొక్క వెరైటీలో పెట్టాలనిసని మా యూత్ కుర్రలు బాగా ఎంకరేజ్ ఇస్తున్నాం. అలాగే ముందు కూడా ఇలాగే ఇంకొక అంటే ఒక్కో సంవత్సరం ఒక్కో వెరైటీలోనే బొమ్మని ఈ సంవత్సరం 12 అడుగుల బొమ్మ పెట్టామండి. ఇంకా మా కుర్రోళ్ళు బాగా ఎంకరేజ్ చేసి ఇది మీ పెద్దవాళ్ళు అందరూ ఎంకరేజ్ చేసి కుర్రోళ్ళు ఇంకా పెద్ద బొమ్మ పెట్టాలని మేము మరీ చేస్తాం. ఆలోచన అంటే ఇలాంటి విగ్రహం పెట్టని చెప్పి ముందు అనుకున్నారండి? ఏమన్నా ముందేం అనుకోలేదండి. అంటే కుర్రోళ్ళు చూసారు, అన్నయ్య ఇది బొమ్మ మనకి ఈశ్వరుడు రూపంలో ఉన్నారు, మంచి బాగుందని అంటే పెట్టండి ఇంకా బాగుంటుంది అదనిసని మేము ఎంకరేజ్ ఇచ్చాము. ఎక్కడ తయారు చేయించారు? ఇది వేపకుంటండి. ఇది 12 అడుగుల బొమ్మ అండి. ఈశ్వర రూపంలో చాలా బాగుంది. మాకు కూడా చాలా జనాలు కూడా అందరూ వచ్చి చాలా 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 బాగుందని అంటున్నారు. అలాగే నెక్స్ట్ టైం కూడా ఇంకా పెంచుదామని బొమ్మ హైట్ పెంచి చాలా కుర్రాళ్ళు కూడా సపోర్ట్ చేసి మేము అందరం చేద్దామని అనుకుంటున్నాం. రోజు ఎలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి? ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదో ఒక ప్రోగ్రామ్తో స్టార్ట్ చేస్తున్నాం. మేము ఏదో ఒక డైలీ ఏదో ప్రోగ్రామ్. ఈరోజు 2000 మంది అనుసంధానం చాలా గ్రాండ్గా అయ్యింది. చాలా ఇదండి. ఒకవైపు ఇక్కడ పూజా కార్యక్రమం చేయడం అయ్యాయండి. ఒక్కో రోజు ఒక్కో వెరైటీగా ఎన్ని రోజులు మనం అనుకున్నాం దీనికో వెరైటీగా ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడ అనుకుంటున్నాను నిమజ్జనం అనకాపల్లి. ఈ సంవత్సరం కూడా అక్కడే మన బీచ్ అంటే మళ్ళీ వెళ్ళడానికి ప్రాబ్లం కదండి. మనకి కొప్పాక దగ్గర ఉంది కదా, 6 గంటలు స్టార్ట్ చేస్తాం. వెళ్ళే టైంకి ఊరిగింపు అంతా 9కి 10. నా పేరు భార్గవ్ అండి. ఈ పాత చెక్ పోస్ట్ బాయ్స్ అనమాట. మొత్తం అందరూ సపోర్ట్. దీనికోసం వాళ్ళు ఎంతో కష్టపడి ముందుగా ప్లాన్ చేసుకొని ఒక నెల రోజుల నుంచి ముందు నుంచి ఏం చేయాలి, ఎలా చేద్దాం, అదే ఆలోచనతో ఉండి కష్టంగా చేసి మొత్తం నిద్ర లేకుండా చేశారు మాకు చాలా మంది. చూసారు ఇవి మన చెక్ బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా బేగా ఇదవుతారు. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాం ఇక్కడ గణపతి నవరాత్రులు? ఈ కొండ మీద తిరిగిన దానికి వెంకట సహకారంతోనే ఇక మా ఈశ్వర తమ్ముడు రమేష్ గురి వాళ్ళ సహకారంతో కుర్రోళ్ళు పోషించి ఈ కొండ మీద తిరిగి వారికి సహకారం మేము చేస్తామని కృషితో ఈ బొమ్మ ఈ రోడ్డు మీద పెట్టారండి. ఈ పెట్టిన దానికి కూడా కష్టం అంతా, కానీ చాలా చాలా బాగా భోజనాలు పెట్టారు. గ్రామ పెద్దలు ఆ పెద్ద ద్వారా శుభ్రం కార్యక్రమం జరిగిపోయింది సార్. అంటే ఇది వీడియో సహకారం కూడా మాకు కావాలి. మీ అంతా మాకు దయ కావాలి, మీరే చేయాలి. భగవంతుడి సన్నిధిలో భక్తి గీతాలను ఆలపించేటువంటి భాగ్యం చాలా కొద్ది మందికి లభిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం.
మీ పేరు సార్? నా పేరు రాజారావు సార్. త్రిశక్తి భజన మండలి గురువు గారును. మేము గత 15 సంవత్సరాల నుండి మా చినగంట్యాడ గాజువాకలో అక్కడ త్రిశక్తి ఆలయంలో భజనలు స్టార్ట్ చేస్తూ ఇలాగా దైవనామ సంకీర్తన అందరికీ పంచాలని, ప్రతి నోట భగవన్నామస్మరణ జరగాలనే ఉద్దేశంతో ఇలాగ గ్రామాలు తిరుగుతూ వాళ్ళ యొక్క ఆలయాల తాలూకు యజమానులతో మాట్లాడుతూ వాళ్ళ ఆధ్వర్యంలో మా భజన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం సార్. ఆ ప్రకారంగానే నవరాత్రులు గత 7వ తేదీ నుండి కంటిన్యూగా ఒక్కొక్క బొమ్మ దగ్గర మేము భజనలు చేస్తూ వస్తున్నాం. ఆ ప్రకారంగానే ఇప్పుడు ఈ ఊరు వచ్చాం గురుగారు. మరి అలాగే మేము తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్షిప్గా ఉంటే అక్కడ ప్రతి సంవత్సరం అక్కడ భజన చేస్తుంటాం. శక్తి భజన మండలి వారు అందిస్తున్నామని మా భావం. ఇప్పుడు ఒకటి భగవంతుడి సన్నిధిలో కళాకారులకి అంటే అంతరించిపోకుండా ఉండాలి సార్. భజన కళ అనేది అంతరించిపోకూడదు. భక్తుడికి భగవంతుడికి మధ్యన ఉన్న సన్నిధి ఓన్లీ భగవన్నామ సంకీర్తన. అది మమ్మల్ని చూసి ఈ ఉద్దేశం కూడా మాకు ఉంది సార్. మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ కళాకారులు మీ బృందంలో? మా బృందంలో కనీసం 28 మంది ఉన్నాం సార్ ప్రస్తుతానికి. ఒకప్పుడు ఎక్కువ ఉండేవాళ్ళు, అందరూ మళ్ళీ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. డిసెంబర్లో ప్రతి సంవత్సరం కూడా గీతా జయంతి రోజు నుండి 9 రోజులు జరిపిస్తుంటాం సార్. కాబట్టి ఈసారి మిమ్మల్ని కలుస్తాం గురుగారు. మా భజన భక్తి గీతాలు ఆలపించడం తమ అదృష్టంగా భావిస్తున్నాం. అంతకుమించి ఈ భజన అనేది ఒక